అట్లుంటది మనతోని. 302 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ బస్ ఎక్కి ముందు దేవుడ మంచిగా గాలాడి సీటు కిటికీ పక్కన సీట్ కావాలనుకున్నాను. కానీ దేవుడు ఇలా కిటికీ లేని సీట్ ఇచ్చాడు. గాలి గట్టి కొడేస్తుంది, కిటికీలోంచి ఎక్కడ ఎగిరిపోతానని భయం వేసేస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సెంటర్లో స్కామ్ వేసిన 3D క్లాసుల్లోంచి ఒక అర్థం అయితే ఊడిపోయింది. రెండోది కూడా పీక్సాను, ఎందుకంటే ఒక అర్థంతో తిరుగుతూ పోగోదు కదా, అందుకని పీక్సాను. ఎవరు నువ్వు? తిరిగి ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నప్పుడు మా తాత రీఛార్జ్ చేయమన్నారు. రీఛార్జ్ చేయడానికి పడుకోవడానికి ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా? రీఛార్జ్ చేస్తాను తాజీ అంటే ఇప్పుడే చెయ్యి అన్నారు. అబ్బా తాతాజీ చేస్తాను తాజీ అన్నా సరే ఇప్పుడే చెయ్యి అంటున్నారు. చేసి వచ్చు కదరా, ఫోన్పే కదా అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మా తాతకు ఫోన్పేలో రీఛార్జ్ చేయకూడదు. పలానా షాప్ ఉంటుంది, అతను ఎప్పటి నుంచో అదే షాప్ అతనికి ఇచ్చి రీఛార్జ్ చేయించుకుంటున్నారు. అదే షాప్కి వెళ్ళి మనం అయితే అక్కడ రీఛార్జ్ చేయించాలన్నమాట. అదే అతని కండిషను. ఇప్పుడు ఇంక మరి ఏం చేయలేక మా బావగారిని పిలిచాడు బండి మీద రీఛార్జ్ షాప్కి వెళ్దామని. పులిహోరలో పులి ఉండదు కదా, సేమ్ అలాగే ఆదర్శలో కూడా అదృష్టం ఉండదు. తీరా ఇక్కడికి వచ్చి వస్తే షాప్లో వచ్చేస్తుంది. ఎంత శ్రమపడి వచ్చాం, వేస్ట్ అసలు.